అని చెప్పి ఒక యాప్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందైనా ఈ యాప్‌లో కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు. అదే నాట్ టుడే మాదిగా అనుకున్నాను నేను మాట్లాడుతున్నాను నాకు తెలుసు అతను. అదే ఇదివరకు వైట్ డిజిటల్ బుక్కు రెడ్ బుక్ దానికి ప్రత్యామ్నాయంగా మేము ఏదో పెడుతున్నామని చెప్పి నాట్ టుడే ఇది లాస్ట్ ఒక 6 months బ్యాక్, ఒక 1 year బ్యాకే అనౌన్స్ చేశారు. దాంట్లో ఏం ప్రయోజనం ఏమి లేదు. అయ్యే అసలు అది ట్రాష్. ఆ రోజే వీళ్ళు పెట్టిన యాప్ పెట్టిన రోజునే వాళ్ళ పార్టీ వాళ్ళే చాలామంది ఆయనకి దాంట్లో మెసేజ్లు పెట్టారు. ఏమనంటే, సార్ ఫస్టు ఏదన్నా పెడితే మా పార్టీ పతనం అయిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, సజ్జల గారే కారణం, వైవి సుబ్బారెడ్డి గారి కారణం, ఆయన దగ్గర ఉండేటువంటి నాగేశ్వర రెడ్డి గారి కారణం, తర్వాత ఆయన పిఏలు వాళ్ళు వీళ్ళు వగైరా వీళ్ళంతా విజయసాయిరెడ్డి వీళ్ళంతా పార్టీ మొత్తాన్ని నాశనం చేసేసింది మీరు. మేము ఈ రోజున కొన్ని కోట్ల మంది మేము మీకోసం ఓట్లేసి ఎస్సీ ఎస్టీలు అంతా కూడా నాయకులుగా తయారయ్యి మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మా జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. సో అసలు వైఎస్ఆర్సీపీని నడిపించడం చేతకాక పార్టీని నాశనం చేసిందే మీరు అన్నప్పుడు అసలు మీ మీదే పెట్టాలి కదా. A1గా A2గా A3గా A4గా అని జనం అందరూ అవన్నీ పంపించగానే అప్పుడే క్లోజ్ చేసుకున్నారు. మళ్ళీ అగైన్ దే ఆర్ స్టార్టెడ్ న్యూగా. ఇప్పుడు వచ్చే అప్లికేషన్లు కానీ పిటిషన్లు కానీ ఇతని మీద వీళ్ళు వచ్చేటువంటి అభియోగాలన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే మీ పార్టీని క్లోజ్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మళ్ళీ ఏదో ఫిర్యాదుల కోసం మేము వైట్ డిజిటల్ పెట్టాము, మేమంతా పారదర్శకంగా ఉంటాము, ఇవన్నీ షో రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు మారలేదండి. రాజకీయాల్లో ఫిర్యాదులు బుక్కులు పెట్టి ఆయన ఏదో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడని చెప్పేసి అది రాజకీయాల్లో ఒక పాయింట్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక హల్చల్ చేయటం మాస్ని అట్రాక్ట్ చేసేటువంటి అంశంలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకునేటప్పుడు కొన్ని ఆ విధమైనటువంటి టైటిల్స్ పెడతా ఉంటారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఆయన యువకాలంలో పోతూ అతనికి ఒక పెద్ద ఆలోచన ఒకటి వచ్చింది. రెడ్ బుక్ అనేది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం కాదు అది. రెడ్ బుక్ అంటే ఇట్స్ నాట్ రెడ్ బుక్ ఏంటంటే ఎవరైతే ఆఫీసర్లుగా వైఎస్ఆర్సీపీలో ఉండి పని చేయకుండా ఉన్నారో డెమోక్రటిక్ వేలో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం కోసం అతను రెడ్ బుక్ అని పెట్టాడు దాన్ని మీరందరూ అనుభవించుకొని ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ దాన్ని కౌంటర్గా పెట్టి మనం కూడా ఎప్పుడు ఫాలో అవ్వకూడదండి. రాజకీయాల్లో ఏముండవు, హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. మీకు మీరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది అసలు ఎక్కడ కూడా జరగనటువంటి అంశం. ఎవరు అసలు తెలుగుదేశం పార్టీ సఫరర్స్గా ఒక్కళ్ళు కూడా మీకు ఎవరు పిటిషన్ పెట్టరు, మీకు కంప్లైంట్ చేయరు. మీ పార్టీ వాళ్ళకి ముందు మీరు సమాధానం చెప్పుకోండి. మీ పార్టీ వాళ్ళే మీకు పంపిస్తున్నారంట, అది చూసుకోండి ముందు మీరు.